తెలుగువారి గొప్పతనం, తెలుగు జాతి మహోన్నత స్థానం, ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్ట తెచ్చిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేవారి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గొప్పతనమని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఘనంగా నిర్వహించారు. తదుపరి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అన్ని వర్గాల వారికి మహోన్నత స్థాయికి తీసుకువెళ్లే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ ఒక సమున్నత స్థానం పొందింది అని, ఎన్నటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది అని, అటువంటి పార్టీలో మనం ఉండడం మనం చేసుకున్న పుణ్యం అన్నారు. మహిళా ప్రతిభ భారతిని స్పీకర్గా, ఎస్సీకి చెందిన బాలయోగిని పార్లమెంటరీ స్పీకర్గా, గతంలో కిమిడి కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా మహోన్నత స్థానాలు కల్పించిన గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అందువల్ల ప్రతి కార్యకర్త తన జీవితాంతం పార్టీలో కొనసాగాలి అని కోరారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు సన్మానం జరిపారు. కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ సభ్యులు గొండు శంకర్, జామి భీమాశంకర్, చౌదరి, బాబ్జీ, మెండా, దాసు, నాయుడు, పివి రమణ, శ్రీకాకుళం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిరంతరం అందుబాటులో ఉంటాం. అందులో శ్రీకాకుళం గొండు శంకర్ 24 గంటలు మీ మధ్యనే ఉంటున్నాడు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీకు అండగా ఉంటున్నాడు. ఉండడమే కాదు, శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్ అని అన్ని విధాల అభివృద్ధి చేసి పదవులు వస్తాయి పోతాయి, పలానా ఎమ్మెల్యే నాయకత్వంలో శ్రీకాకుళం పట్టణం నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని 10 మంది చెప్పుకునే విధంగా చెయ్యాలని తాపత్రయపడుతున్నాడు. ఆయనకు మనందరం కూడా సహకరించాలి. నేను సంపూర్ణంగా సహకరిస్తాను. 9 మాసాల్లో కొంత మార్పు తీసుకొచ్చాం. ఈ మధ్యనే ఎలక్షన్ కోడ్ వచ్చింది, నేను కూడా రాలేకపోయాను హెడ్ క్వార్టర్. తర్వాత అసెంబ్లీ సమావేశాలు వచ్చాయి. మళ్ళీ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ మీద ప్రధానంగా దృష్టి పెడతాను. దృష్టి పెట్టి మీరే చూస్తారు. చాలా సందర్భాల్లో చెప్పాను. మొన్నటి వరకు బాధ ఆవేదన కలిగింది. నాది ఒక నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి 26 జిల్లాలున్నాయి. పర్ క్యాపిటల్ ఇన్కమ్లు అంటే ప్రతి మనిషి తలసరి ఆదాయంలో శ్రీకాకుళం జిల్లా 26వ స్థానంలో ఉంది. అచ్చెన్నాయుడు అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంగీకరించాలి. శ్రీకాకుళం జిల్లా అంటే అభివృద్ధికి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తామంటే వెంటనే జెండా పట్టుకొని వ్యతిరేకిస్తారు. ఏదైనా ఒక మంచి పని చేస్తామంటే ఇది వద్దని అంటారు. ఈరోజు మన జిల్లా ప్రజలు మన జిల్లాల్లో పని చేయడానికి ఉత్సాహం చూపరు. కానీ ఎక్కడికో వెళ్ళి రోజుకి 20 గంటలు పనిచేసే కష్టపడినటువంటి ప్రజలు ఉన్నటువంటి జిల్లా. నేను ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలకి, ప్రతి ఒక్క పౌరుడికి కోరుతున్నాను, అభివృద్ధికి సహకరించండి. 2024-29 ఈ జిల్లాకి ఒక సువర్ణ అవకాశంగా తీసుకొని మీ అందరి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సహాయంతో ఈ జిల్లాని అన్ని విధాల అభివృద్ధి చేయాలని. అభివృద్ధి జరుగుతుంది, కానీ పెరగాలి. విశాఖపట్నంలో తలసరి ఆదాయం 5,30,000 ఉంటే పక్కనే ఉన్నటువంటి శ్రీకాకుళంకి 1,60,000 ఉంది. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అందుకే ఈ జిల్లాకి పరిశ్రమలు రావాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి. ఈ జిల్లాలో ప్రతి ఎకరాకి సాగునీరు ఇవ్వాలి. ఇవన్నీ మనం చేసినప్పుడే అవన్నీ చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. భోగాపురంలో ఎయిర్పోర్ట్ వస్తుంది అని ఒక ఆలోచనతో ప్రజలు మనకి ఈ అధికారాన్ని ఇచ్చారు. వాళ్ళు చేసిన పనే మనము చేస్తే ఈ రాష్ట్రం తగలబడిపోవడం తప్ప ఇంకొక మార్గం లేదు. అలాగని చెప్పి చేతులు కట్టుకొని లేవు. ఎవడు తప్పు చేసినా 5 సంవత్సరాలు ఎవడు కార్యకర్తలకి అక్రమంగా కేసులు ఇబ్బంది పెట్టినా ఏ ఒక్కరిని వదిలే ప్రశ్నే లేదు. ఒకరోజు ఆలస్యమైన ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కడు తగిన మూల్యం చెల్లించుకునే
పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. 164 స్థానాలతో గెలిచాం. కార్యకర్తల్లో పెద్ద యాంబిషన్ ఉంది, ప్రజల్లో పెద్ద యాంబిషన్ ఉంది. ఇంత అధికారాన్ని ఇచ్చాం, మాకు అన్నీ కావాలి, అన్నీ చేయాలని. కానీ పరిస్థితులు అనుకూలించకపోయినా సమర్థవంతమైనటువంటి నాయకుడు నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా 9 మాసాల్లో నడిపిస్తున్నాం. కార్యకర్తలకి గౌరవం పెరిగే విధంగా కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇప్పటికే పదవులన్నీ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం. మన్నీళ్ళు ఎన్నలేదు, మొన్న ఉగాది ముందు రోజు 2వ విడత కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. ఎట్టి పరిస్థితిలో ఏప్రిల్ నెలాఖరికి మహానాడు ముందు అన్ని పదవులు భర్తీ చేయడానికి చంద్రబాబు లోకేష్ నాయకత్వంలో కార్యకర్త గమనంలోకి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. నేను ఒకటే మాట ఇస్తున్నాను, శ్రీకాకుళం జిల్లాలో ప్రతి కార్యకర్త గౌరవంగా బతికే విధంగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే ప్రతి ఒక్కరూ గౌరవించే విధంగా పనిచేసే విధానాన్ని మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి విషయం నాకు తెలుసు. రాజకీయ వ్యవస్థలో చాలా మంది కొత్త వాళ్ళు వస్తారు, టిక్కెట్లు వస్తాయి, గెలుస్తారు, ఓడిపోతే మళ్ళీ